సో అని మీరు అంటున్నారు. కానీ యూహన్ సినిమాకు సందర్భంగా రోజా గారు మాట్లాడారు రాత్రి, విన్నారో లేదా మీరు? మీ దృష్టికి వచ్చిందా సార్? నేను అసలు రోజా గారు మాటింటేనే మీరు అసలు ఏదో ఫీల్ అవుతున్నట్టున్నారు సార్. ఒకటి రాజకీయము ఇవన్నీ ఒక ఎత్తు సార్. మనందరం కూడా ముందర మనుషులం కదండి. మానవతా విలువలు అనేటువంటి కొన్ని ఉండాలి కదండి. సంస్కారం అనేటువంటిది కొన్ని ఉండాలి కదండి. ఉండాలి కదా ఎవరైనా సరే. ఐ థింక్ ఉంటేనే గౌరవించబడతాం. ప్రజాప్రతినిధులకి మరీ ముఖ్యం ఉండాలి కదా. అలాంటివి లేని వ్యక్తుల గురించి మీరు వాళ్ళ ప్రస్తావన నా ముందర తీసుకొస్తే ఏం మాట్లాడతాను సార్ వాళ్ళ గురించి? మినిస్టర్ కదా. దౌర్భాగ్యం సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం రోజా లాంటి వ్యక్తి అక్కడ కూర్చొని మినిస్టర్ అవ్వడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. అది రాసి పెట్టుకోండి ఈ విషయాన్ని. ఎవడు ఏం కేసులు అక్కడ పెట్టుకోమని చెప్పండి, కానీ నేను చెప్తున్న విషయం ఎందుకనంటే సరే ఒక శాఖ ఏడిచ్చొచ్చిందిగా, ఓ శాఖేగా మంత్రి. ఆ శాఖ స్పెల్లింగ్ కూడా ఆమెకు తెలియదేమో, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. అలాంటిది ఇవాళ బయటకు వచ్చి వ్యూహన్ సినిమా గురించి మాట్లాడింది. ఆ వ్యూహన్ తీసేటువంటి ఆ ప్రబుద్ధుడికి బుద్ధి జ్ఞానం లేదు. ఆయన నిజంగా చెప్తున్నాను. ఎందుకనంటే రాజకీయంగా ఎన్నో సినిమాలు మనం చూసామండి. చాలా సినిమా ఈజ్ సంథింగ్ దట్ డిపెక్ట్స్ ది సొసైటీ అని మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. అండ్ దర్ ఈస్ అ క్లోజ్ నిట్ కనెక్షన్ బిట్వీన్ సినిమా అండ్ పాలిటిక్స్. వి బిలీవ్ దట్. కానీ ప్రజలకు మీరు మంచి చేయకపోయినా సరే ప్రజల్ని ఎప్పుడూ కూడా తప్పుదోవ పట్టించడము, లేకపోతే ఒకళ్ళని కించపరచడానికి ఆ ఎరీనాని మేము వాడతామంటే మాత్రం చాలా తప్పు అంటాను నేను. అది మీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటున్నాడు కదా ఆర్జీవి. పాయింట్ ఆఫ్ వ్యూ ఏం పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఏం పాయింట్ ఆఫ్ వ్యూ సార్? ఆ ఆర్జీవి అనేవాడు ఏ రోజునన్నా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఏమైనా ఏడిచి చచ్చాడా? ఏమైనా చేసి చచ్చాడా? ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు ఎక్కడ చచ్చాడు ఆర్జీవి? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఎక్కడ చచ్చాడు ఆర్జీవి? యువతి వాళ్ళ రోజున గంజాయికి బానిసైపోయి, మద్యానికి బానిసైపోయి, ఎక్కడికక్కడ విపరీతమైనటువంటి యాంటీ సోషల్ కార్యక్రమాలు జరుగుతుంటే ఎక్కడ చచ్చాడు ఆర్జీవి? తిట్టాలనిపిస్తుందండి, ఒక తల్లిలాగా తిట్టాలనిపిస్తుంది. ఎందుకనంటే ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్లో యువత భవిత అంత అంధకారంలో ఉన్నప్పుడు నువ్వు నిజంగా ఒక సినిమా డైరెక్టర్ అనుకుంటున్నావు కదా. ఐమ్ పుట్టింగ్ ఇట్ వెరీ క్లియర్లీ. అనుకుంటున్నావు కదా సొసైటీకి ఏదో ఎలగబెడుతున్నానని అనుకుంటున్నావు కదా. చలో ఇవాళ నేను అడుగుతానండి ఆర్జీవిని, ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రోజున గంజాయి ఎక్కడికక్కడ అంత ప్రివలెంట్ గా ఉన్నప్పుడు నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు అంటున్నాను. ఒక దర్శకుడుగా నువ్వు ఆ విషయం మీద ఎందుకు రియాక్ట్ అవ్వలేకపోతున్నావు? ఎందుకు రియాక్ట్ అవ్వలేకపోతున్నాడు? ఆయన ఆ వ్యూలో ఆలోచించుండరు. ఆయనకు కావాల్సిన వ్యూ అన్నారు కదా, ఆయనకు కావాల్సిన వ్యూ, ఆయన పైన ఉన్నటువంటి బాస్లు చెప్పే వ్యూ. అందుకే అనేది పేటీఎం అని. ఎందుకంటాను సార్ అంటేనే వాళ్ళకి మళ్ళీ ఎక్కడ లేని పౌరుషాలు వచ్చేస్తాయి, లేని దిక్కుమాలిన ఎలివేషన్స్, దిక్కుమాలిన పౌరుషాలు వాళ్ళవి. అంటే మళ్ళీ కోపాలు వస్తాయి. ఎస్, ఏం వెలగబెట్టారంటే వీళ్ళు రాష్ట్రానికి. ఇవాళ నేను చెప్తాను, ఆర్జీవి ఒక ఏదో దిక్కుమాలిన ఏదో సినిమా తీశాడని చెప్తున్నారు. ఆ దిక్కుమాలిన సినిమా గట్ట వీళ్ళు పోయి అక్కడ నిలబడట, దానికి ఒక ఫంక్షన్ట. ఈ మహానుభావులు నిన్న అక్కడ అంబటి కనిపిస్తాడు, రోజా కనిపిస్తుంది. ఈ మహానుభావులు సిగ్గులేని మంత్రులు ఒక్కొక్కళ్ళు కూడాను మొన్నండి, నాట్ ఈవెన్ 15 days తుఫాను బాధితులు ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళారండి వీళ్ళు? ఒక్క బాధితుడి దగ్గరికి వెళ్ళారా వీళ్ళు? ఇంకెందుకండి ఇవి మీరు చెప్తున్నారు. కానీ వాళ్ళు ఏమంటున్నారు, యూహన్ సినిమా విడుదల అయితే తెలుగుదేశం పార్టీ క్లోజ్ అవుతుంది, అందుకే భయపడుతూ కోర్టుకు వెళ్ళారు. సార్ నేను ఒక విషయం చెప్తాను సార్, ఎవడు తప్పు చేసినా సరే కాలర్ పట్టుకొని గుంజి వాడిని శిక్షించేంత వరకు తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందండి. డౌట్ లేదు అందులో. ఎవ్వరు తప్పు చేసినా సరే స్పేర్ చేసే ప్రసక్తి లేదు. మా గౌరవానికి భంగం కలిగించే విధంగా మేము ప్రవర్తిస్తామని వాళ్ళు చెప్పినా, లేకపోతే మమ్మల్ని ఇష్టారీతిన తిట్టినా, మమ్మల్ని ఇష్టారీతిన టార్గెట్ చేసుకుంటూ మా వ్యక్తిత్వానందం చేస్తూ ముందరికి వెళ్తే మేము ఏదో సాధించేస్తాం అనుకుని వాళ్ళు అక్కడ అనుకుంటే మాత్రం ఐ థింక్ దే ఆర్ థింకింగ్ వెరీ రాంగ్. ఎవరు కాలరా? ప్రొడ్యూసర్ కాలరా, డైరెక్టర్ కాలరా, లేకపోతే ఎవరు కాలరా పట్టుకుంటారు? ప్రొడ్యూసర్ కాలరో, డైరెక్టర్ కాలరో, లేకపోతే వాళ్ళకి వెనకొండే అండదండలు అందిస్తున్నటువంటి వాళ్ళ కాలరో. ఎవడు తప్పు చేస్తే వాడిది. మళ్ళీ చెప్తున్నా, ఎవడు తప్పు చేస్తే వాళ్ళ కాలర్ పట్టుకొని మరి శిక్షించేంత వరకు వదిలిపెట్టదు తెలుగుదేశం పార్టీ. యాక్షన్ ప్లాన్ ఉందా? 29th రిలీజ్ అవుతుందంట. చూస్తారు కదా సార్, చెప్పా కదా నేను, వదిలిపెట్టమని చెప్పాను నేను. ఎందుకనంటే ఒకటండి, అబద్ధాన్ని మేము 100 సార్లు చెప్పేసి దాన్నే మేము నిజంగా నమ్మిస్తామని చెప్పి వీళ్ళు అనుకుంటే కనుక వాళ్ళు పప్పులో కాలేసినట్టే. మొదటి పాయింట్. రెండో పాయింట్ ఏంటి అని అంటే, నా క్వశ్చన్ ఏంటి అంటే, నువ్వు తీసినటువంటి ఈ సినిమా వల్ల
ప్రజలకి ఏం మంచి జరిగిందో చెప్పంటున్నాను నేను. ఇవాళ ఒక సినిమా ఫంక్షన్కి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతమంది వెళ్ళి అక్కడ నిలబడ్డారే. మరి రాష్ట్రంలో బాధితులు ఉన్నారు కదా, తుఫాను బాధితులు ఉన్నారు, వరద బాధితులు ఉన్నారు, కరోనా ఇప్పుడు మళ్ళీ ఇజ్జవుతుంది, లేకపోతే మనం మొన్ననే చూసాం నిరుద్యోగుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రైతులు ఇబ్బందులు సమస్యలు. అంటే సామాజిక శుభ్రత లేనటువంటి వాడు వాళ్ళేం మంత్రులండి. ఆర్జీవి నేను కమర్షియల్ గానే తీస్తాను సినిమాలని చెప్పాడు, చాలా సందర్భాల్లో చెప్పాడు. అవునండి, నేనేమంటున్నా, అయ్యో ఒక తలకు మాసినోడు బుద్ధి లేనివాడు ఏదో పని చేస్తున్నాడండి, వీళ్ళు పోయి దాన్ని ఎండార్స్ చేస్తారా? బుద్ధుండక్కర్లా? తలకు మాసిన వాడు, బుద్ధి లేనివాడు ఓ పని చేస్తున్నాడు, వాడు చావేదో వాడు చేస్తాడుగా, వీళ్ళకి ఎందుకండి మధ్యలో? నేను బాధ్యత ఎందుకు గుర్తు చేస్తున్నాను అని అంటే, మీరు వాళ్ళ రోజున రాష్ట్రంలో మంత్రులుగా ఉన్నారు కదా, మీ బాధ్యత ఏంటి? నేను ఐ మైట్ సౌండ్ లిటిల్ బిట్ రూడ్, కానీ నేనేమంటున్నా అంటే దిస్ ఇస్ ఫ్యాక్ట్ కదా. మీరు అక్కడ పోయి ఆ సినిమాని ఎండోర్స్ చేయడం మూలన రాష్ట్ర ప్రజలకి ఏం మంచి వచ్చిందో చెప్పండి నాకు. అండ్ ఇంకోటి, ఏదో నారా లోకేష్ గారిని మేము తప్పుగా పోర్ట్రే చేసేసో, చంద్రబాబు నాయుడు గారిని తప్పుగా పోర్ట్రే చేసేసో, తెలుగుదేశం పార్టీని తప్పుగా పోర్ట్రే చేసేసో మా పబ్బం గడుపుకుంటూ పోతామంటే ఊరుకునే ప్రసక్తి లేదు. సో సినిమా ఆడే పరిస్థితికే లేదంటారు. We will make sure that nothing wrong is conveyed to people of Andhra Pradesh. రైట్. ఇందాక మీరు అన్నట్టు నిరుద్యోగులు, ఉపాధి లేక, లేదంటే విద్యార్థులు బాధపడతాయి, ఇవన్నీ ఉన్నాయి. యూత్ దూరం అయ్యారు అనేది ఒక ఏదో సర్వే వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. దానికి విరుగుడుగా ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని పెట్టారంటున్నారు. దాన్ని ఏ కోణంలో చూస్తారు? నాకు నిజంగానే అంటే ఒకటి చెప్తానండి, ఒక పద్ధతి ప్రకారంగానో లేకపోతే ఒక ఆలోచన ప్రకారంగానో ఏదన్నా వీళ్ళు చేస్తే అర్థం ఉంది. ఇవాళ రోజున పరిస్థితి ఏంటయ్యా అంటే 4.5 సంవత్సరాల్లో వీళ్ళు యువత కోసం ఈ ఆడుదాం ఆంధ్రాన్ని ఇవాళ తీసుకొచ్చారంటున్నారు. రాష్ట్రంలో ఎన్ని చోట్ల, లెట్స్ టాక్ నంబర్స్, రాష్ట్రంలో ఎన్ని చోట్ల మీరు స్టేడియంస్ నిర్మాణం కావచ్చు, లేకపోతే ఆ రకంగా, అంటే ఐమ్ జస్ట్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్, వివిధ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఎంకరేజ్మెంట్గా మీరు ఏం చేశారు, ఇవన్నీ అడుగుతాం కదా. అవునండి, అదే అవునండి. ఇవాళ మీకు లాస్ట్ మినిట్లో మీకు ఏదో ఈ బాబా ఇదేదో బెడిసి కొట్టేటట్టుంది, ఎందుకని ఏదన్నా మేము మసిబూసి మారేడుకాయ చేద్దామని చెప్పి వీళ్ళు అనుకుంటే వీళ్ళు ఆడుదాం ఆంధ్ర అని అంటారు. యువత రేపు పొద్దున సిక్సర్లును ఏమంటారంటే వీళ్ళ మాడుబగిలి సమాధానాలు యువత చెప్తారు. ఏముంది కాదు మేడం, మీరు అంత ఈజీగా తీసుకుంటున్నారు ఆ ప్రోగ్రామ్ని. ప్రతి కిట్ మీద, బాల్ మీద, తర్వాత స్పోర్ట్స్ మెన్స్ వేసుకునే బ్యాండ్స్ మీద, ప్రతి దాని మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ, అలాగే 3 కలర్లు వాళ్ళ పార్టీ కలర్ ఉండాలి అని చెప్పి చెప్పారు చాలా క్లియర్గా. దానికి వాలంటీర్లు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక యాప్ పెట్టి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఎక్కడ ఆడేవాళ్ళు, ఆడటానికి చూడటానికి వచ్చేవాళ్ళు కనీసం 3 లక్షల మంది ఉండాలని ఒక టార్గెట్ పెట్టి చేశారు. సో దీని మీద మీరు లీగల్గా ఫైట్ చేయరా? సార్ నేను ఒక విషయం చెప్తాను వినండి. నాకు తెలిసి ఇదొక్కటే అని కాదు, మేము మొన్నటికి మొన్న ఐ థింక్ అరౌండ్ 1.5 months బ్యాక్ ఇంకో ప్రోగ్రామ్ ఏదో తీసుకొచ్చాడు, వైఏపీ నీడ్స్ జగన్ అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చాడు. అది కూడా యాక్చువల్గా గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాదండి, వాళ్ళ పార్టీ ప్రోగ్రామ్ అది. దాన్ని గవర్నమెంట్ ప్రోగ్రామ్గా వాళ్ళు మార్చి గవర్నమెంట్ నుంచి నిధులు తీసుకుంటూ, అండ్ వీ హ్యావ్ ఫాట్ ఇట్ కదా, మేము దాని మీద ఫైల్ చేశాం కదా, ఎందుకు ఊరుకుంటాం? అండ్ ఇది మీరు అంటున్నాను మీరు లైట్ తీసుకుంటాను, మేము లైట్ తీసుకోవట్లేదండి. కానీ వాళ్ళ ప్రోగ్రామ్ చేశారు కదా. ఇప్పుడు ఒక విషయం చెప్తాను సార్, అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది, వాళ్ళు మేము ఏమన్నా చేసుకున్నాం అని అనుకుంటున్నారు. ఇప్పుడు ఎందుకనంటే ఇదే వాలంటీర్లను పెట్టి ప్రతి ఒక్క సభకి జనాల్ని మేము తరలిస్తున్నాం అని చెప్పి పాపం వాళ్ళు పడ్డ బాధలు వ్యతలైతే అలివిగాని, ఆ వాలంటీర్లు పడ్డటువంటి బాధలు. నిన్నగాక మొన్న మీరు ఇందాక కోట్ చేసిన వ్యూహన్ సినిమా ఫంక్షన్ కూడా వాలంటీర్లతోటే జనాలు తెప్పిద్దామని చెప్పి ప్రయత్నించారు. వాళ్ళు కందకాలు తవ్వినా, అక్కడ పెద్ద పెద్ద గోతులు తవ్వినా సరే వాటిని దాటుకుంటూ మరి ప్రజలు వెళ్ళిపోయారు. వీళ్ళట పిలవంగానే ప్రజలు పిచ్చోళ్ళ అండి. అండ్ ఇలా పోనీ ఈ దిష్టి బొమ్మ, మీరు చెప్పిన దిష్టి బొమ్మ, ప్రతి దాని మీద దిష్టి బొమ్మ పెడుతున్నాను సార్, మీరు మర్చిపోయారేమో, ఆఖరికి కరెంటు స్తంభాలకు కూడా 3 రంగులు వేసాడు ఈ మహానుభావుడు. కరెంటు స్తంభాలకు కూడా పొద్దున్న లేస్తే ఏమన్నా అంటే ఏదైనా ఎక్కడైనా చూడాలంటే పొద్దున్నే ఆ దిష్టి బొమ్మ, ఇంటి ముందరే ఆ దిష్టి బొమ్మ, లేకపోతే మనది ఏదైనా మన ఆస్తి పేపర్ల మీద కూడా ఆ దిష్టి బొమ్మ. చూడలేదా ప్రజలు? మీరేమో దిష్టి బొమ్మ అంటున్నారు, ఆయనేమో జీసస్, నన్ను అందరూ
కొలుస్తున్నారు అని చెప్పి ఆయన అంటున్నాడు. ఇంకో సాయిబాబా అని అనుకుంటున్నారు, అందరూ పబ్లిక్ అనుకుంటున్నారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీరేమో రివర్స్ లో చెప్తున్నారు. నేను ఒకటి చెప్తాను సార్, ఎవరైనా సరే మీరు ఒక చిన్న లెట్స్ టాక్ వెరీ లాజికలీ. మీకు మీ నాన్నగారి నుంచి మీకు ఏదో ఆస్తి వచ్చిందండి. మీ నాన్నగారు అరే నా కొడుకు కదా అని చెప్పి మీకు ఆస్తి 1 ఎకరమో 2 ఎకరాలు ఆయన ఇచ్చాడు అనుకుందాం, అవునా? రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు మీరు. దాంట్లో గింటే మీ నాన్నగారు ఫోటో ఉండాలనుకుంటారు, లేకపోతే ఆయనకి ఆస్తి ఇచ్చిన మీ తాతయ్య గారి ఫోటో ఉండాలనుకుంటారు, లేదా మేము కన్నా మీ తల్లి ఫోటో ఉండాలనుకుంటారు. కానీ వాళ్ళెవరిదో దిష్టి బొమ్మ పెడతానంటే మీరు ఎట్లా ఒప్పుకుంటారు సార్? ప్రభుత్వం కదా, అందరు కలిసి ఎన్నుకున్నారు కదా. అవునండి, ప్రభుత్వం అయినంత మాత్రాన ప్రభుత్వ లోగో ఉంటుంది, నోబడీ విల్ డినై దట్ సార్. బట్ ప్రభుత్వంలో మీరు ఎందుకు అనుకోరు? ఇప్పుడు దుబాయ్ కంట్రీస్ లో, గల్ఫ్ కంట్రీస్ లో రాజులు సార్ గట్ ద పాయింట్ అయిపోయింది కదా. మీ పాయింట్ మీరు వచ్చారు కదా, మీరు ఎందుకు అబ్జెక్షన్ చేస్తున్నారు? మీ పాయింట్ మీరు వచ్చారు కదా. ఇదే పాయింట్ పాపం జగన్మోహన్ రెడ్డి చెప్దాం అనుకుంటారు, జనాలకు అర్థం కాలేదు. థ్యాంక్ యూ ఫర్ కన్ఫర్మింగ్ దాట్. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక రాజు అండి, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, రాజు. అందుకే నేను రాజన్న రాజ్యం తెస్తా అన్నాడు ఆయన. ఏ రోజున నేను ప్రజాస్వామిక ఆంధ్రప్రదేశ్ని తెస్తానని ఆయన అనలేదు సార్. ప్రజలు పొరపాటు పడ్డారు, అందులో డౌటే లేదు. ఆయన రాజు అనుకుంటున్నాడు. ఎవర్రా అక్కడ అని పొద్దున్న లేచి ఆయన అనగానే వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి సార్ అయ్యా 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 మహారాజుల వారు అని చెప్పి వీళ్ళు నిలబడాలి, ఆ మంత్రులు, ఆ ఎమ్మెల్యేలు, ఆ ఎంపీలు. ఏంటి సార్, ఏ కాలంలో బతుకుతున్నాం సార్ మనం? ప్రభుత్వం అనేటువంటిది ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, ఎవరు కాదండి. అండ్ ఈవెన్ ఫర్ జగన్మోహన్ రెడ్డి వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ మ్యాండేట్ ఇచ్చారండి ప్రజలు, స్ట్రాంగెస్ట్ మ్యాండేట్ ఇచ్చారండి ప్రజలు. ఆయన దాన్ని ఎంత నిర్వీర్యం చేసుకున్నాడు, ఎంత మిస్యూజ్ చేసుకున్నాడు అనేటువంటిది మనం చూడట్లేదా? వి రెస్పెక్ట్ పీపుల్స్ మ్యాండేట్. ఆ రోజున కూడా మీకు 23 ఇచ్చారన్నా కూడా ఎస్ మేము ప్రజల మ్యాండేట్ని మేము గౌరవిస్తున్నాం అన్నాం. ఇవాల్టి వరకు కూడా మేము ప్రజల్ని ఎక్కడ అగౌరవంగా మాట్లాడలేదు. ప్రజల్ని ఎక్కడ కూడా ఆ 23 ఇచ్చారు అని అన్న మాట, అదే 23 తోటి ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తున్నామా లేదా? ప్రజలకి ఏ ఇబ్బంది ఉన్నా మేము పనిచేస్తున్నామా లేదా?